అరే ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యో? బయట తలెత్తుకోలేకపోతున్నా, ఇజ్జత్ తీస్తుళ్ళు. ఏమైందన్నా ఇప్పుడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైందంటావేంద్రా? బయట కొత్త నీ తమ్ముడు కొజ్జానా చెక్కనని అమ్మ నా బూతులు తిడుతుండు. చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోతే మనం ఇద్దరమే కదన్నా కలిసి పెరిగింది. ఇప్పుడు నువ్వే ఇలా అంటే నేను ఎవరితో చెప్పుకోవాలన్నా? నన్ను అర్థం చేసుకో అన్నా. అదేరా నేను చేసిన తప్పు. ఆ రోజు నేను ఇంటి నుంచి బయట గెంటేసి ఉంటే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదు. అసలు నాకే తెలియడం లేదన్నా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను. చి, నీలాంటి వాడికి అన్నగా పుట్టినందుకు నా మీద నాకే చిరాకేస్తుందిరా. ఫు. ఆ దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడో నాకే అర్థం కావడం లేదన్నా. అయినా మన సొంత వాళ్ళే అర్థం చేసుకోకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు తరిమేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది అందరూ ఉన్నా ఏమీ లేని అనాథల్లా బతుకుతున్నారన్నా. అన్నా అర్థం చేసుకో అన్నా. అలా అన్ని నింపుకున్నారా? 10 మందిలో తలెత్తుకోలేకపోతున్నారా? చస్తూ బతుకుతున్నా. ఫు. నీ ముఖం చూస్తే అసహ్యం ఉందిరా. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటుందా? చెప్పవరా? ఈ సృష్టిలో పుట్టుక చావు ఎవరి చేతుల్లోనూ లేదు, అంతా ప్రకృతి నిర్ణయం. కానీ ఒక మనిషిని అవమానించడం ఈ మనుషుల్లోనే ఉంది. సాక్షాత్తు అర్ధనారీశ్వరుడి రూపమే నాలో ఉన్నప్పుడు ఈ సమాజంలో నేను ఇలా ఉండడం నా తప్ప? నా పుట్టుక నా చేతిలో లేనప్పుడు నేను ఇలా మారడానికి కారణం నేనెలా అవుతాను? ఒక్కసారి ఆలోచించండి.